మీకు అర్థమవుతుందా? ఏదైనా అగ్నే కదా అని దేవుడు తీసుకోవచ్చు కదా దాన్ని. వెంటనే వాళ్ళని ఎందుకు చంపేశారు అక్కడ? దేవుడు వెంటనే వాళ్ళని ఎందుకు చంపేసి అక్కడికక్కడే చూడండి. అననీయ సప్ఫీరాలను చంపేయనవసిన వెంటనే సంఘమంతటికి భయము, దడ వచ్చేసింది. ఇక్కడ వీళ్ళను కూడా దేవుడు చంపేశాడు. కానీ అక్కడ ఏం చెప్పాడు? కిందకి చదవండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధి నుండి మృతి పొందిరి. అప్పుడు మోసే అహరోనుతోనూ ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి చూడండి బాగా నీ మాట చూడండి. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును. అహరోను మౌనంగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియా కుమారుడైన పిలిపించి మీరు సమీపించి చూసారండి ఏం చేశారు? ఇక్కడ గవ్వ పిలిచి సవాల్ మోసుకెళ్ళిపోండి. అంతేగాని దేవా ఇక్కడ ఎందుకు జరిగింది, ఇలా జరిగింది, అసలు ఏమన్నా డిస్కషన్ పెట్టాడా? చెప్పండి, డిస్కషన్ పెట్టాడా? పెట్టలేదు. మోసుకెళ్ళిపోండి, శవాలను మోసుకెళ్ళిపోండి. దేవుడు చేసింది కరెక్టే, ఇది. శవాలను మోసుకెళ్ళిపోండి. ఖచ్చితంగా ఇక్కడ శవాలు ఉండడానికి వీళ్ళు చచ్చిపోయారు అంతే. కానీ ఎవరన్నా అక్కడ బాధపడి ఏడ్చేసి కన్నీరు పెట్టేసుకుని, ఇదేంటి దేవుడు సన్నిధిలో మనుషులు చచ్చిపోవడం ఏంటి, దేవుడి సన్నిధి దగ్గర పాపాలు కడిగించుకునే సందర్భంలో మనుషులు చచ్చిపోవడం ఏంటి అని అన్నాడా? ఇక్కడ ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ దేవుడి సన్నిధి ఎవరైనా కానీ చచ్చిపోయారు అనుకోండి, మనం ఏం చేస్తాం? మందిరంలో చచ్చిపోవడం ఏంటి? మీకు అర్థమైందో? సువార్తకి వెళ్ళిన వాళ్ళకి యాక్సిడెంట్ జరగడం ఏంటి? బాగా ఆలోచించండి. సువార్త చేస్తుండగా మనిషి దెబ్బలు తినడం ఏంటి? దేవుడు పనిలో ఉండగా మనిషి ఎలాగైపోవడం ఏంటి? దేవుడు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళు ఏం చేశారో నిజంగా అసలు ఆలోచిస్తే వాళ్ళు ఎంత తెగించి తప్పు చేశారో తెలుసా? సంఖ్యాకాండంలోనికి వెళ్ళండి. వారు చేసినది ఇక్కడ తీసుకొచ్చిన అగ్ని గురించి ఇక్కడ రాయలేదు, కానీ సంఖ్యాకాండం 26 అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఒక్కసారి చక్కటి మాట మనం 6 అనుకుంటా చూద్దామా? 26 అధ్యాయం ప్రతి ఒక్కరు కూడా తీసుకొని చక్కటి మాట 60 చిల్లర 61 అన్యాయ అగ్ని కదా, అన్య అగ్ని. బాగా ఉనండి, చాలా జాగ్రత్తగా. ఎన్నో వచ్చిన చూద్దాం. 61 మోషే అహరోనులు చదువుదాం. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు, ఏ అగ్ని తెచ్చారంట? ఏ అగ్ని? అన్యాగ్ని అంటే అర్థం ఏంటి? అన్యాయం అగ్ని కాదు. మీరు అనుకుంటున్నారు అన్యుల మంటలకి వెళ్ళి కాగొచ్చా, అన్యుల మంటలు వేసుకోవచ్చా, ఆ అన్యులకు సంబంధించిన సాంప్రదాయాలు మేము ఉండొచ్చా? ఇక్కడ తీసుకొచ్చింది ఏది చెప్పండి? వాళ్ళు తీసుకొచ్చింది ఏది? అన్య సంబంధించిన అగ్ని. ఏదైనా అగ్ని కదా అని ఒప్పుకోలేదు. మీకు అర్థమవుతుందండి? బాగా వినాలి. అన్య అగ్ని తీసుకొచ్చినందున అక్కడ ఏమన్నా చూడండి, అది తెచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసి తెలుసా? చనిపోయారు. దేవుడి సన్నిధానాలతో ఎటకారాలు ఆడకూడదు, దేవుడితో గేమ్లు ఆడకూడదు. అన్య ఆచారాలకు సంబంధించిలో ఉంటే నీ కుటుంబానికి శాపం, నీకు శాపం. దేవుడు మనం అన్య ఆచారాలు ఆచరించినా చంపకుండా దేవుడు మనల్ని ఎందుకు వదిలేస్తున్నాడో చెప్పండి? వాళ్ళు సేవకులు కొడుకులు చంపేశాడు అక్కడ. సేవకులు కొడుకులు వాళ్ళు కూడా యాజకులు చంపేశాడు అక్కడ. అహరోను కుమారుడు అంటే ఎవరు చెప్పండి? అహరోను ఎవరు చెప్పండి? ఇశ్రాయేలును విడిపించిన నాటి నుంచి మోషేని చెప్పండి ప్రవక్తగా ఎన్నుకుంటే, మోషే పక్కన చెప్పండి అహరోనును, తర్వాత లేవీలందరినీ, ఇశ్రాయేలులందరికీ మాదిరిగా ఉండాలని ఏం చేశాడు? దేవుడు పెట్టాడు. చాలామంది భోగుమంటలకు వెళ్ళేసే సేవకులు అండ్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుని వైరల్ చేసి వీడియోలు, ఇదిగో మేము కూడా వాళ్ళని ప్రేమిస్తున్నాం. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అది. ఆ రోజున దేవుడు చంపేశాడు, ఈరోజు ఎందుకు చంపట్లేదు? నీ కొరకు నా కొరకు ప్రభు ఏమైపోయాడు చెప్పినా? బలి అయిపోయిన ఆయన బలియాగం అడ్డుపడుతుంది కాబట్టి. బాగా ఆలోచించండి.
ఇదిగో ఆనాడు మొదటి జనాంగం తప్పు చేశారు కాబట్టి జలప్రళయంలో ముంచేసి నేను మరలా అలాంటి తప్పులే చేస్తున్నారు. ఎందుకు ముంచలేకపోతున్నాను నేను? ఎందుకు ముంచుతలేదు దేవుడు చెప్పండి? ఎందుకు ముంచుతలేదు దేవుడు చెప్పండి? ధనుసు అప్పుడే దేవుడు పెట్టేశాడు. ఇంద్రధనుసు ఏదైతే ఉందో ఆ ధనుసును పెట్టేశాడు. ఆ ధనుసును చూసినప్పుడల్లా జ్ఞాపకం తెచ్చుకుని వెళ్ళి నేనేం చేయకూడదు? ఈరోజు మనం వేసే పిచ్చి పిచ్చి ఆశలు మన కుటుంబానికి, మన జీవితాలకి, నాశనానికి, శాపానికి అంటుకుంటున్నా సరే దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు తెలుసండి? దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? అది మెలుకు ఉండదు మనకి, అది మనకి గ్రహింపు ఉండదు మనకి. ఎందుకు గ్రహింపు ఉండే లోపు ఇలా మెలుకుపరిచే సేవకుడు ఎవరని చెప్తే సేవకుని మార్చేస్తావు, సంఘాన్ని మార్చేస్తావు, విశ్వాసాలు మార్చేస్తావు. 1000 మంది ఉండే సంఘానికి వెళ్తావు, నువ్వు 100 మంది ఉండే సంఘానికి వెళ్ళినా, ఒక్కడు ఉండే సంఘానికి వెళ్ళినా, నీ జీవితం దేవునికి మహిమకరంగా లేకపోతే నీకు రావలసిన దీవెన రాదు, నీకు రాదు, నీ పిల్లలకు కూడా రాదది. వాళ్ళు వెంటనే మోసుకెళ్ళిపోవడమే. అంటే దేవుడు నిర్ణయం తీసేసుకున్న తర్వాత మనం ఎవరం ఏమీ చేయలేము. అందుకనే విధి నిర్ణయం కాక మునిపే మీరేం చేయ తెలుసా? కూడి రండి అంటాడు జపన్య గ్రంథంలో. లాస్ట్ వీక్ మనం చదివాం. విధి నిర్ణయం కాక మునుపు అంటే బాగా ఆలోచించండి. వీళ్ళు ఎంత తెగించారో బాగా ఆలోచించండి. అన్య అగ్ని తీసుకురావచ్చా? బలిపీఠం దగ్గరికి, దోపార్తి దగ్గరికి తీసుకురావచ్చా? తీసుకురాకూడదు. అంతకుముందు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? నిర్గమకాండంలో నుంచి, నిర్గమకాండము తర్వాత చెప్పండి, నిర్గమకాండములు ఎన్ని ఉన్నాయో, తర్వాత లేవి కాండం ఎన్ని అధ్యాయంలో చదివామోను? 9వ అధ్యాయం వరకు కూడా దేవుడు చెప్పుకుంటారు. ఇంకొక విషయం చెప్పనండి, నిర్గమకాండంలో ఇచ్చిన 20 ఆజ్ఞల కంటే లేవి కాండంలో 32వ అధ్యాయంలో ఇచ్చిన ఆజ్ఞలు చాలా ఎక్కువ. మనం 10 ఆజ్ఞలు అనుకుంటాం. లేవి కాండం 32వ అధ్యాయంలో ఒకసారి మీరు ఒక మాట మీరు చదివితే, లాస్ట్ అధ్యాయంలో అండి, ఒక మాట 27వ అధ్యాయం 34వ వచనం చదివితే, ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోసేకి ఇచ్చిన ఆజ్ఞలు. ఎన్ని అనుకున్నారు మీరు? లేవి కాండం మొదటి అధ్యాయం మొదలెట్టుకొని 27వ అధ్యాయం వరకు కూడా మొత్తం అన్ని దేవుడు నేర్పినటువంటి ఆజ్ఞలే. ఏంటంటారు మీరు? ఇవన్నీ ఎవరు పెట్టినటువంటి ఆజ్ఞలు? దేవుడు పెట్టిన ఆజ్ఞలే. ఇంకో విషయం చెప్పనండి, యాజకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసండి? పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేస్తారు కొంతమంది. ఒక్కసారి 21వ అధ్యాయం ఇలా లేవి కాండ 20వ అధ్యాయంలోనికి వెళ్ళి చక్కటి మాట మనకు కనపడుతుంటుంది. ఒక మాట మనం చూద్దాం. మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి ఒక మాట మనం ఒకసారి చూద్దాం. ఒకసారి లేవి కాండము 21వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంటుంది. ఒక్కసారి 9వ వచనం చదువుదాం. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరుచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచుచున్నది. అగ్నితో తగలెట్టేయండి, చంపేయండి. ఎవరినే? బాగా ఆలోచించండి. మరలా చదవండి అన్నమాట. ఇది ఆజ్ఞే. మరియు యాజకుని కుమార్తె ఎవరైనా, యాజకుడు, పాస్టర్, యాజకుడు అనే కుమార్తె ఎవరైనా జారత్వంలో కనిపించిందా, జారత్వం చేసి తను అపవిత్రం పరుచుకుందా, ఆమె తన తండ్రిని అపవిత్రపరిచింది, యాజకుడిని అపవిత్రపరిచింది, కాల్చేయండి తీసుకెళ్ళి. బాబోయ్, ఇలాంటి ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా? ఎంత జాగ్రత్తగా ఉండాలి యాజకులు, పాస్టర్లు. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ పిల్లలు ఏం చెప్పాడు ఇక్కడ? ఇది ఆజ్ఞ. లేవి కాండంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. తప్పు చేస్తే వాళ్ళని ఏం చేయలేదు, తగలబెట్టేయండి. ఇక్కడ తగలబెట్టేశాడు. ఎందుకని చేశాడు దేవుడు? ఇదేమైనా సరే నిజంగా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఇంకో సందర్భాన్ని చెప్తాను మీకు ఒకసారి. అదే సంఖ్యాకాండంలోనికి వెళ్ళి 20వ అధ్యాయంలోనికి వెళ్ళి 8వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోనికి వెళ్ళి 8వ వచనం చదువుదాం. బాగా వినండి. నీవు నీ కర్ర తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. అది నీళ్ళిచ్చును. నీ వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము అని యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని
బాగా వినండి. ఇది ఎక్కడ అనుకుంటున్నాడు? మీరు ఎక్కడ అనుకుంటారు? ఈ సందర్భం ఎక్కడ? ఏవండి ఎక్కడ అని తెలుసా? ఎక్కడ ఎక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే మెరీబా ఏండి? మెరీబా అనేటువంటి చెప్పండి. ఆ కొండ దగ్గర లేతే అక్కడ ఆ సందర్భాన్ని ఇశ్రాయేలుకు దేవుడు ఏమిస్తానన్నాడు? బండ నిండి ఏమిస్తానన్నాడు? నీళ్ళిస్తానన్నాడు. బండ నుండి నీళ్ళిస్తానన్నటువంటి ఆయన, బండ నుండి నీళ్ళిస్తానన్న ఆయన మోషేకి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో మోషే నీ కర్ర పట్టుకుని చెప్పాడు చెప్పలేదా? అక్కడ చెప్పాడు, చాలా జాగ్రత్తగా చెప్పాడు. నీవు నీ కర్రను తీసుకుని అన్నాడు. ఏం తీసుకుని? నీవు నీ కర్రను తీసుకుని నీవు నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో ఏం చేయమను? మాట్లాడము. ఆ బండతో ఏం చేయము? మాట్లాడము. ఇప్పుడు మాట్లాడమన్నాడా బండను కొట్టమన్నాడా? మరి మోషే గారు ఏం చేశారు? బండని కొట్టారు. కొట్టినందుకు మోషే గారిని కానాను దేశం ఏం చేయలేదు? వెళ్ళనివ్వలేదు అనుకుంటారు అందరు కూడా. కొట్టినందుకేనా? బండను కర్రను తీసుకుని వెళ్ళమన్నాడు. మరి ఎందుకు? కొట్టొద్దా? అంటే దేవుడు ఆజ్ఞాపించినట్టే మనిషి ఏం చేయాలి? ఇప్పుడు యాజకుని కుమారులు ఒళ్ళు దగ్గరెట్టుకుని బతకాలి, కుమార్తెలు ఒళ్ళు దగ్గరెట్టుకుని బతకాలి. వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకుని బతుకునేలాగా యాజకుడు వ్యవహరించాలి అక్కడ. అవునా కదా? యాజకుడు అంత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజున వారి పిల్లలు తప్పు చేస్తే, వారు తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినట్టుగా, ఎవరు అపవిత్రం అయిపోయినట్టుగాను. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని తీర్పు ఎక్కడి నుంచో కాదు మొదలయ్యేది. ఆయన ఇల్లు, మన శరీరం మన దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. ఆయన తీర్పు మన దగ్గర నుంచే ప్రారంభమైతే మన పరిస్థితి ఏమైపోతుంది? మన పరిస్థితి ఏమైపోతుంది? ఇదిగో మోషకి చెప్పాడు, ఇదిగో కర్ర తీసుకుని వెళ్ళి ఇగో ఆ బండ దగ్గరికి వెళ్ళి నీవును అహరోను సమాజం ఎదుటిగా మాట్లాడి, ఇదిగో ఆ బండతో మాట్లాడికి వారి సంపూర్ణంగా వాళ్ళకి ఏమివి నీళ్ళు ఇవ్వన్నాడు. ఎందుకే ఏం చేశాడు మోషే గారు అక్కడికి వెళ్ళి? ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి అక్కడ? ఏం చేశాడు చదవండి. ఉమ్, మీకు అర్థం కావడానికి నిర్గమాకాండం 17 అధ్యాయం 6 వచనం. ఎందుకు అక్కడ ఇక్కడ మీకు చూపిస్తున్నానంటే, ఇలా చదివితే గాని బైబిల్ మీకు అర్థం కాదు. బైబిల్ ఎప్పుడు కూడా ఎలా చదవాలంటే కంటిన్యూగా చదివితే అసలు అర్థమే కాదు. ఎందుకు మిమ్మల్ని ఇలా తీసి చదివిస్తున్నానంటే, ఎక్కడ జరిగిన సందర్భం చూడండి. ఇందాక మనం చదివాం, లేవికాండం 10 అధ్యాయంలో మనం చదివాం. వారు అన్యాగ్ని తీసుకొచ్చారని ఎక్కడుంది? సంఖ్యాకాండంలో ఉంది. ఇప్పుడు సంఖ్యాకాండం తప్ప ఇంకా ఎక్కడా ఉండదు అన్యాగ్ని వారు తీసుకొచ్చారని. మరి రెండూ చదివితేనే మనకేమవుతుంది? బైబిలు అర్థమవుతుంది. నీకు ఇంత మొక్కెత్తారంతే వాగ్దానం అని. ఏ మొక్క? చిన్న మొక్క. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడను అంటారు. 2 రోజుల తర్వాత బైక్ యాక్సిడెంట్ ఎవరు జరుగుతుంది అడికి. అర్థమవుతుందండి? బాగా ఆలోచించండి. అంటే బైబిల్ పరిశీలించి చదివితే నిర్గమకాండం 17 అధ్యాయంలో చూడండి, చక్కటి మాట మనకు కనపడుతూ ఉంటుంది. 17 అధ్యాయం. ఈ 17 అధ్యాయం సందర్భం ఏంటి? 17 అధ్యాయం సందర్భం ఏంటి? అప్పటికి ఆజ్ఞలు ఇచ్చాడా? 17 అధ్యాయంలో 17 అధ్యాయం తర్వాత ఉమ్, 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 ఉమ్. ఇక్కడ ఏమన్నాడు? బండను చాలామంది ఏమంటున్నారు? బండతో మాట్లాడకుండా కొట్టాడు కాబట్టి మోషేని ఎక్కడికి పంపించలేదు? కానాన్ దేశం పంపించలేదు అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నీకు ఎదురుగా నిలిచేతను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుడుకు దానులు నీళ్లు బయలుదేరునని. నువ్వు బండను ఏం చేయగా కొట్టగా బావిలోంచి నీళ్లు బయలుదేరునని మోసేతో సెలవిగా మోసే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసాను. ఎవరు చెప్పినట్లు? దేవుడు చెప్పినట్లు చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను పరిశోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మెరీబానియు పేర్లు పెట్టిన భాగ్యమేనండి. ఈ 2 సందర్భాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇందాక మనం చదివాం, ఎక్కడ చదివాము? ఈ బండను కొట్టమని ఎక్కడ చదివాం మనం? సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మనం చదివాం. తర్వాత ఇప్పుడు మరలా ఎక్కడ చదువుతున్నాం? ఆ సందర్భాన్ని ఎక్కడ చూస్తున్నాం మనం? చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ ఏం చేయమన్నాడు? మరి అదే మీరు మనం ఫాలో అవ్వాలి. ఏం చేయమన్నాడు?
ఇక్కడ ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడు. దానికి ఏం పేరు పెడుతున్నాడు? ఒకవేళ మనం వేరే కనుకోవచ్చు. అక్కడ హోరేబు బండ కదా! తర్వాత అని మనం అనుకోవచ్చు. మరలా ఒకసారి చాలా జాగ్రత్తగా దీనికి క్లియర్‌గా మనకు అర్థం కావాలి అంటే కీర్తన గ్రంథంలోనికెళ్తే 106 కీర్తన గ్రంథం 106 మనకు చక్కటి సందర్భం మనకు ఎదురవుతది. కీర్తన గ్రంథం 106 అధ్యాయం. 106 అధ్యాయం 32వ వచనం చదువుతాం. బాగా వినండి. ఇందాక మనం చదివాం అక్కడ. ఏం చదివాం మనం? ఏం చదివాం మనం అక్కడ? ఓరేబు తర్వాత ఇంకోటి కూడా చదవకూడదు. మస్సా తర్వాత మేరేబు కూడా చదవం. మేరేబా జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించిరి. తర్వాత కావున వారు మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా చూడండి, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏం చేశాడంట? ఎవరు పలికాడు? మోషే గారు పెదవులతో కాని మాట పలికాడంట. అక్కడ ఏం జరిగింది అసలు ఇంతకీ? అక్కడికి వెళ్ళమన్నాడో, బండ దగ్గరికి వెళ్ళమన్నాడు, ముందు మాట్లాడమన్నాడు, తర్వాత అంతకుముందు కొట్టమన్నాడు. ఎందుకు అక్కడ ఏం జరిగింది? దేవుడు ఎందుకని మోషేని కానాను దేశం ప్రవేశించినని మోషకు అహరోనులకు చెప్పేశాడు? ఎందుకని చెప్పాడు అని అంటేనంట, ఎట్లనగా అతని మీద తిరుగుబాటు చెయ్యగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏం చేశానంట? మోషే గారిని దేవుడు ఎందుకు వెళ్ళనివ్వలేదంటే పెదవుల నుంచి కాని మాట వచ్చింది కాబట్టి అందుకే వెళ్ళనివ్వలేదు. బండను కొట్టినందుకు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పెదవుల నుంచి వచ్చే మాట కానీ దేవుడు చెప్పిన నోటి నుంచి వచ్చే ఆజ్ఞ కానీ చాలా పర్టిక్యులర్గా ఏం చేయాలి తెలుసు? అక్కడ పాటించాలి. ఇంతకు కాని మాట ఏం పలికాడు? అదే సంఖ్యాకాండంలోనికి రండి, 20 అధ్యాయం 10వ వచనం చూడండి. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట చూడండి సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేమీ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. చాలా జాగ్రత్తగానండి. ఏమంటున్నాడు అక్కడ? కాని మాట ఏంటంట? ద్రోహులారా మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవాలన్నా. కాని మాట ఏంటి? ద్రోహులారా. మేము బండలోంచి నీళ్లు రప్పించాలా? అక్కడ రప్పించేది మోషే అహరోన్లా? నీళ్లు రప్పించేది ఎవరు? కాని మాట ఏంటి? ద్రోహులారా, బండ నుంచి మేము నీకేం చేయాలి అంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ మాట చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మాట తప్పకూడదు. ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు మీకు నీళ్లు అనాలి. దేవుడు ఇస్తున్నాడు మీకు నీళ్ళు అనాలి. ఇక్కడ దేవుడు మీకు దయచేస్తున్నాడు నీళ్ళు అనాలి. ఇక్కడ ఏమన్నాడు? మేము ఈ బండలో నుండి మీ కొరకు. ఎవరు రప్పిస్తున్నారు? వీళ్ళు రప్పిస్తున్నారు మోషే అహరోనులు. దేవుడు ఎవరిని వదలండి తప్పు చేస్తున్నాడు. మేము లేకపోతే నేను అసలు రాకూడదు. నేను రక్షించాను, మేము రక్షించాం, నేను చేశాను, మేం చేసాం, అసలు వచ్చింది అప్పుడే నువ్వు నాశనం. నిన్నెక్కడ నిలబెట్టాలో దేవుడు అక్కడ ఏం చేస్తాడో నిలబెడతాడు. ఈ కాని మాటే, ఇంకా వేరే మాట ఏమి మోషే నుంచి రాలేదు. 2 లైన్లతే, ద్రోహులారా ఈ నీళ్ళు మేము మీకు ఇవ్వాలా. ఈ 2. చూడండి ఎంత ఎంత పట్టించుకున్నాడో దేవుడు, ఎంత పట్టించుకున్నాడు దేవుడు. అక్కడేమో అన్యాగ్ని, వేరే అగ్ని, జస్ట్ ఏదైనా మంట పెట్టడానికే. చూడండి ఈ 2 చిన్ని మిస్టిక్లా కనపడుతున్నా సరే, చూడండి దేవుడు ఎలా పట్టించుకున్నాడో. కనాను దేశం అంటే సామాన్యమైనది. అక్కడికి అడుగు పెట్టనివ్వలేదు. మోషే గారి శవం ఎక్కడుందో కూడా ఇశ్రాయేలులకు దొరకలేదు. మీకు అర్థమవుతుందండి? అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు చెప్పందే నువ్వు ఏది చిన్నది చేసినా ఊరుకోడు. దేవుడు వద్దన్నది నువ్వు చిన్నది చేసినా దేవుడు ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. కాని మాట పలికాడని ఎక్కడ అర్థమైంది మనకి? కీర్తన గ్రంథంలో అర్థమైంది మనకి. కీర్తన గ్రంథం వరకు చదివితేనే కానీ మోషే గారు కానీ అహరోను గారి చరిత్ర కానీ మనకేం చేయదు, అర్థం కాదు. ఇంకో విషయం చెప్పనా?
మోషే గారి చరిత్ర అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యాలు చదివితే కూడా కానీ అర్థమవుదు. మోషే గారి చరిత్ర ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక వరకు చదివితేనే కానీ అర్థం కాదు. అంటే మీకు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంత జ్ఞానించి బోధించవలసిన వాక్యాన్ని, ఇంత పరిశీలించి ప్రజలకి ఎక్స్‌ప్లనేషన్ చేయవలసినటువంటి వాక్యాన్ని చదవకుండా, ధ్యానించకుండా, కళ్ళు మూసుకొని మాట్లాడొచ్చా ఒకసారి మీరు ఆలోచించండి. చిన్న చిన్న మిస్టేక్‌లు, ఇదిగో నీ కుమార్తె తప్పు చేసిందా తీసుకెళ్ళి ఆవిడని తగలెట్టేంది. ఎవరు అపవిత్రమయ్యారు? ఎవరు అపవిత్రమయ్యారు? ఇదిగో నీ కొడుకులు తప్పు చేశారు, ఆళ్ళని అక్కడే చంపేస్తున్నాను, శవాల్ని మోసుకెళ్ళిపోండి. ఏవండి ఇలాంటిది ఏమైనా సరే సంఘంలో గాని, సేవకుడికి గాని, డబ్బు పిచ్చెట్టేసిన సేవకుడికి గాని, లోక పిచ్చెట్టేసినటువంటి సంఘస్థులకు గాని ఏదన్నా దేవుడు జస్ట్ అలా వన్ డే అమలు చేసాడనుకోండి. ఒక్కరోజు సీఎంని చూసాం మనం. మీకు అర్థమవుతుందండి? ఒక్కరోజు సీఎంని చూసాం. చూసినప్పటికి ఎంతమందిని బయటకు రప్పించేసాడు, ఎంతమంది దొంగలు పట్టించేసుకున్నాడో. ఈ పాత నిబంధన చట్టాన్ని ఏదైతే ఉంది ఈ చట్టం ఒక్కసారి కొత్త నిబంధన అలా పెట్టి, ప్రభువుని అలా పెట్టి వన్ డేలో దేవుడు అమలు చేసి 24 గంటలు దాటితే 24 గంటలు 25వ గంటలో ఏమవుతుంది? అబద్ధాలాడేవాడు ఉండడు, అన్యాచరాలు ఆచరించేవాడు ఉండడు, అనవసరంగా బోధించేవాడు ఉండడు, అనవసరంగా కూర్చుని ఆదమరిచి వినేవాడు అసలే ఉండడు, అశ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చేవాడు అసలే ఉండడు, ఆదివారం అంటే లెక్క చేయని వాళ్ళు అసలే ఉండరు. ఎవరుంటారో చెప్పనా? ఎవరుంటారో చెప్పనా? బాగా ఆలోచించండి. ఎవరుంటారో తెలుసా? ఇవేమీ పట్టించుకోకుండా హృదయంలో ప్రభువుని పెట్టుకుని, ఇదిగో ప్రభు పని చేసుకోవాలి, ఇది వెళ్ళి అది క్లీన్ చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలని ఎంత జ్ఞానంతో ఆలోచించకుండా భక్తితో ఉంటాడు చూసారండి, వాళ్ళ తప్ప ఎవరో ఉండరు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. అదంతా శిష్టాన్ని దేవుడు ఏం చేశాడు? పక్కన పెట్టేసి, ఆ పాత నిబంధన అంతా పక్కన పెట్టించడానికే ప్రభు ఈ లోకానికి ఏం చేశాడు? వచ్చాడు. ఈరోజు మనకేమవుతుంది? ఈరోజు ఏమవుతుంది? ఈరోజు గత గత కొన్ని ఏళ్ల క్రితం ఏం చేస్తుంటాం మనము? ఏం చేస్తూ ఉంటాం? నిద్ర వచ్చే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుంటాం? పుల్లలు తెచ్చుకునేవాళ్ళు, ఎక్కడికో వెళ్ళి పుల్లలు తెచ్చుకుని చక్కగా పేర్చుకుని పొయ్యిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. ఈరోజు ఏమైంది? గ్యాస్ వచ్చేసింది. గ్యాస్ దాటి ఏమైపోయింది? కరెంట్ వచ్చేస్తుంది. కరెంట్ దాటింది, కరెంట్ మీద ఈజీగా వండేసుకోవచ్చు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏం చేస్తాము? కొండల పని ఉండదు, వండుకునే పని ఉండదు, గ్యాస్ పని ఉండదు, కరెంట్ పని ఉండదు, ఏముండదు. ఏదైనా లిక్విడ్స్, ట్యాబ్లెట్ ఇలాగ మూత, మధ్యాహ్నం భోజనం మూత వేసి ఆ 31st చర్చిలో ఉన్నటువంటి 1వ తారీఖు భోజనాలు ఏంటంటే ఏంటనగానే మేమేంటంటే 2 లీటర్ల బాటిల్ తెచ్చేస్తారు అంతే మధ్యాహ్నం సెక్షన్. అలాంటివి కూడా ఏం చేస్తాయి? తేలికైపోతాయి. తినడం తేలికైపోతుంది, వండుకోవడం తేలికైపోతుంది. బాగా ఆలోచన. వండుకోవడం తేలికైపోతుంది. కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మాడు గీక్కుని తినేసే రకాలు ఏం చేస్తుంది తెలుసు? అక్కడికి వచ్చాడు వడ్డించి దాకా సర్వ్ చేయి అంటాం హోటల్లోకి వెళ్ళి. ఎంత తేలికైపోతుంది మనిషి బ్రతుకు. ఈరోజు భక్తి కూడా 4 వారాల్లో 1 వారం వెళ్తే చాలులే. ఎవరి కోసం వెళ్తున్నావు? వాక్యం కూడా ఏదో ఎప్పుడన్నా చదివితే చాలులే. ఎవరి కోసం చదువుతున్నావు? వాక్యం వింటమా? ఏదో 2-3 మెసేజ్లు ఫోన్లో వినేస్తున్నానులే. బాగా ఆలోచించండి. ఏమైపోయిందంటే దేవుడు ఆ ఆజ్ఞలు చిన్న చిన్న మిస్టేక్లు పట్టించుకునేటువంటి ఆ పరిస్థితిని దాటించి ప్రభుని లోకానికి రప్పించి ఏమండి మనకు ఆజ్ఞల భారాన్ని తీసేసి సింపుల్గా బ్రతుకుని దేవుడేస్తే ఈరోజు బ్రతకడం ఎంత కష్టమైపోతుంది చెప్పండి. ఎంత కష్టమైపోతుంది మనిషికి భక్తి చేయడం. ఎజ్రా గారి కాలంలో ఏం చేసేవారు మీకు అందరికీ తెలుసు. ఏం చేసేవారు ఎజ్రా గారి కాలంలో? జాము నుంచుని భక్తి చేసేవారు. అది పగల జామైనా రాత్రి జామైనా ఏం చేస్తారు? నుంచుని చదివేవారు. నుంచుని ఇలాంటి ఆజ్ఞలను వారి హృదయంలో ఏం చేసేవాడు? చదివింపజేసేవాడు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదిగో 12 గంటలు నుంచోండి, 12 గంటలు వినండి,
ఏమండి ఏం చేస్తారు, వాళ్ళు వినిపించేసేవారు. ఇప్పుడు అలాంటిది ఏమన్నా ఒక గంట ఏమండి, అంటే భక్తికి ఎంత దూరం అయిపోతున్నాం మీరు ఆలోచించండి. బైబిల్ ఏమైనా జ్ఞానించి చదువుతామా? చదవం. మన ఈ మధ్యన ఏమైపోతుందంటే దురాభిమానం ఎక్కువైపోతుంది జనాలకి. దురాభిమానం ఎక్కువైపోతుంది. ఏమని తెలుసా? సేవకుడి మీద ఉన్న అభిమానం బైబిల్ మీద కానీ, ప్రార్థన మీద కానీ, సంఘం మీద కానీ, దేవుని మీద కానీ ఉండట్లే. ఇదివరకు ఏం చేసేవాడు తెలుసా? మా ఓడి సినిమా వచ్చింది బాగా ఆడుతుందని ఎవరేమో. ఇప్పుడు ఏంటి తెలుసా? మా ఓడు వచ్చాడు, వాక్యం చెప్తాడు, మా ఓడు గప్పుడు అయిపోయింది ఈరోజు. ఎవరి మీదకి వెళ్ళిపోయింది దురాభిమానం? దురాభిమానం ఎవరి మీదకి అభిమానం ఉండదు. దురాభిమానం ఏం తెలుసా? నీ సేవకునికి రానియకుండును గాక అంటాడు. అంటే భక్తిలో నుంచి మనిషి ఏమైపోతున్నాడయ్యా అంటే, భక్తిలో నుంచి మనిషి రోజు మనిషి దిగజారిపోతున్నాడు. ప్రేమైన వారలారా, దిగజారిపోతున్నాడు. ఎవరికో కొరాగా ఏం చేస్తారో తెలుసా? మనం ఊర్లో వెళ్తే ప్రార్థన మానేస్తాం, లేదా ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తాం, లేదా మనకి ఏదన్నా జరిగితే సందర్భం బాధ కలిగితే ఎవరైనా చనిపోయినా ప్రార్థన మానేస్తాం, ఎవరైనా చనిపోయే దగ్గరికి వెళ్తున్నా మనం ప్రార్థన మానేస్తాం. కానీ ఒక విషయం చెప్పనండి, ప్రార్థనకి వెళ్ళేవాడు దేవుణ్ణి వదలకూడదు అనుకునేవాడు ఊరెళ్ళినా అక్కడ ప్రార్థనకి వెళ్తాడు, ప్రయాణం చేసినా అక్కడికి ప్రార్థనకి వెళ్తాడు. ఎవరిని వదలకూడదు అనుకునేవాడు? ఎవరిలో ఉండాలనుకునేవాడు? అసలు ఈ శిష్టాన్ని దేవుడు కనుక అమలు చేస్తే మనం ఏమైపోతాం? ఒక్క మాట మాట్లాడినందుకే ద్రోహులా అన్నందుకే ఈరోజు ఎంతమంది ద్రోహులు అంటలేదు మనం. వ్యర్థుడు అన్న అప్పుడే సహోదరుని ఏం చేసినట్టు అని చెప్పాడు దేవుడు? నరహత్య అని చెప్పాడే. ఆ వ్యర్థుడు అన్న మాట ద్రోహులా అన్నందుకే ఏం చేశాడు తెలుసా? ఆ దేశంలో అడుగు పెట్టకూడదు. నువ్వు చిన్ననాటి నుంచి సాత్వికుడు అయినా, చిన్ననాటిగో దేవుని కొరకు నా కొరకు నువ్వు బ్రతికిన వాడు అయినా, 40 ఏళ్ళు ప్రయాణం చేసిన, ఎన్నో నిందలు భరించిన ఆయన ఎలా బ్రతికాడు తెలుసా? ఎలా బ్రతికాడు మోషే గారు? ఎలా బ్రతికాడు? ఒక పౌలు గారు రాసినటువంటి వివరణ అండి మామూలుగా ఉండదు. హెబ్రీయులకి రాసిన పత్రికలో ఆ వివరణ ఎలా ఉంటుందంటే ఆశ్చర్యపరిచేటువంటి వివరణగా ఉంటుంది. ఒకసారి మనం ఆ మాట చూద్దామా? ఆశ్చర్యపరిచే 11వ అధ్యాయము, ఏమంటే 11వ అధ్యాయములో చక్కటి మాట మనము చదువుతాం. 23 నుంచి చదివితే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసం నొట్టి రాజాజ్ఞకు భయపడగా. బాగా వినండి, ఏ దేన్ని బట్టి అంట? కుటుంబానికి అవసరమైన మాట కనపడుతుంది ఇక్కడ చూడండి. విశ్వాసాన్ని బట్టి తల్లిదండ్రులు ఏం చేశారంట? రాజాజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి ఏ ఆజ్ఞకు భయపడక? ఇదిగో నీ విశ్వాసం ఉంటే ఆజ్ఞలకి భయపడి బ్రతుకుతావు, రాజాజ్ఞనికి భయపడక. నెక్స్ట్ మాట, అతన్ని దాచిపెట్టిరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. చూడండి బాగా వినండి, ఆని తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి అతన్ని దాచారు, విశ్వాసం బట్టి మోషేను దాచారు. నెక్స్ట్ మోషే గారు కూడా విశ్వాసమును బట్టి. చూడండి, దేన్ని బట్టి? విశ్వాసం ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? ఓ సేవకుడా, నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లల్లో ఉందా? ఓ విశ్వాసి, నీలో ఉన్నటువంటి విశ్వాసం నీ పిల్లల్లోకి వస్తుందా? రావట్లేదు. కారణం ఏంటి? 3 నెలలు నన్ను దాసారు మా అమ్మ నాన్న చిన్నప్పుడు. ఇదిగో వాళ్ళ విశ్వాసం ఇదిగో దేవుడి మీద ఉందే, ఇదిగో నా విశ్వాసం కూడా ఎక్కడ ఉండాలి? మోషే గారు చూడండి, మన పిల్లలు ఎలా ఉంటున్నారు? విశ్వాసం ఎలా రాస్తున్నాడు? ఎవరు రాస్తున్నారు ఇది? మళ్ళీ ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. ఎప్పుడు పౌలు గారు? ఎప్పుడు మోషే గారు? ఎక్కడ నిర్గమకాండం? ఎక్కడ ఇశ్రాయేలు నడిపించిన మోషే గారి జీవిత చరిత్ర? మోషే గారి గురించి పౌలు గారు రాయడం ఏంటి అసలు? చూడండి, నెక్స్ట్ మాట చూడండి ఎలా బాగుంటుందో. విశ్వాసముట ఐగుప్తు ధనము కంటే. అప్పుడు క్రీస్తు ఎక్కడ వచ్చాడండి? ఐగుప్తులు ఈయన ఉన్నప్పుడు. క్రీస్తు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడో ఐగుప్తులో మోషే గారు ఉన్నప్పుడు క్రీస్తు ఎక్కడొచ్చాడు? మళ్ళీ క్రీస్తు మాట్లాడుతున్నాడు ఏంటి ఇక్కడ? ధ్యానించారా ఎప్పుడైనా ఇలాగా? మరలా చదవండి, ఆ విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమే. ఎవరంట? మోషే గారు ఎక్కడ? యేసుక్రీస్తు వారు ఎక్కడ? యేసుక్రీస్తు వారి గురించి నింద భాగ్యం అనుకోవడం ఏంటి? మోషే గారు ఎప్పుడు పుట్టారు? ఎప్పుడు చనిపోయారు? నిర్గమకాండంలో పుట్టిన ఆయన ద్వితీయోపదేశకాండం వచ్చేటప్పటికి, లాస్ట్ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన చనిపోయారు. ఆయన సమాధి కూడా ఎవరికి దొరకలేదు. అలాంటి జీవిత చరిత్రలో ఆయన బ్రతుకుతున్నప్పుడు విశ్వాసమును బట్టి ప్రభు విషయంలో నింద గొప్ప భాగ్యం అనుకున్నాడంట. అసలు మోషే గారు ఎక్కడా? యేసుక్రీస్తు వారు ఎక్కడా? బాగా ఆలోచించండి.
అర్థమవుతుంది మీకు? అర్థమవట్లేదా? మోషే మరలా చదవండి, ఒకవేళ తేడాగా ఏమైనా చదవమా? క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, ఎవరు ఎంచుకున్నారు? మోషే గారికి యేసుక్రీస్తు వారికి సంబంధం ఏంటి? అసలు ఎలాగ ఆలోచించాడంటే మోషే గారు ఎక్కడ? మోషే గారి తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు, ఏంటి దినవృత్తాంతాల గ్రంథాలు, ఇంకా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఎన్ని గ్రంథాలు, కీర్తనలు, మలాకి వరకు ఎంతోమంది ప్రవక్తలు, ఇవన్నీ దాటుకున్న తర్వాత వాళ్ళందరికీ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మలాకి గ్రంథం అయిన తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడటం మానేసిన తర్వాత 401 సంవత్సరంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం స్టార్ట్ అవుతే అక్కడ ఆ అధ్యాయంలో ప్రభు పుట్టిన సందర్భంలో అని మత్తయి గారు రాస్తే, ఎక్కడో పుట్టిన మోషే గారికి యేసుక్రీస్తు వారికి సంబంధం ఏంటి అసలు? ఏమైనా ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం ఏం చేస్తాం తెలుసా? వినండి ముగించాము. మా ముత్తాత అరెకరం, మీ ముత్తాత గుర్తుండడు కానీ ఏం గుర్తుంటుంది నీకు? అరెకరం గుర్తుంటుంది. ఆ అరెకరం కొన్నాడు కాబట్టి ఆడు గుర్తున్నాడు నీకు. బాగా ఆలోచించండి. ఒక్కసారి మామూలుగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి కాలం నుంచి మోషే గారి వరకు ఎన్ని తరాలున్నాయి? ఆ తరాల్లో ఎవరైనా సరే యేసుక్రీస్తు వారి గురించి నింద గొప్ప భాగ్యమని బ్రతికినట్టు, ఆ బ్రతికిన వారు ఎవరైనా మోషే గారికి ఇన్స్పైర్‌గా అంటే మార్గదర్శిగా ఎవరైనా ఉన్నారా? మోషే గారు వాళ్ళని చూసి చెప్పండి. మోషే గారు ఆళ్ళని చూసి మార్గదర్శిగా క్రీస్తు విషయం నింద భాగ్యం అనుకున్నాడా? అప్పుడు నింద రావడం ఏంటి? అది భాగ్యం అనుకోవడం ఏంటి? ఎప్పుడైనా ఇలాగ ఆలోచించారా? ఏది ఆలోచించం. ఏం చేస్తాం? బ్రెడ్ హల్వా ఎలా చేయాలి? ఇదివరకు 3 నిమిషాలు, 4 నిమిషాలు ఉండేటి వీడియో ఒక్క నిమిషంలో టిక్ 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 చిక్ చిక్ ఇలా తయారు చేయండి, ఇలా తింటాడు. ఆహా! ఎంత బావుంది. ఎంత నిమిషంలో చూసేస్తాం మనం వీడియో? చూసారు, కొన్ని సెకండ్‌లో చూసేస్తాం. చక్ 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 తయారు చేసేస్తాం. చూడండి ఎలాగుందో ఒకసారి మీరు ఎప్పుడైనా బైబిల్ అలా ధ్యానించిన బ్రతుకు, జీవితంలో ఈ జ్ఞాపకాలు, ఇలా ఆలోచించినటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఉంటాయంటే అయ్యెందుకుంటాయండి మనకి? ఉండవు. ఎలాంటివి చెప్పనా బాగేమోనండి. బ్లడ్ టెస్ట్‌కి మనం బ్లడ్ ఇచ్చి, ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు మనం ప్రేయర్‌లో ఉండగానే వచ్చిన రిజల్ట్స్ చూడండి ఎలా ఉంటదో? ఎలా ఉంటది? నీకు ఏమీ లేదనొస్తది. ఏమొస్తది? ఏమీ లేదని రాకూడదు. కిడ్నీ మొత్తం పోయింది, ఏమీ లేదని రాకూడదు. రావాలి? రిపోర్ట్‌లు ఏ ప్రాబ్లమ్ లేదు. అంతా నీకెలాగున్నాయి? నార్మల్‌గా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్‌లో కూడా మనం ఏదన్నా వాక్యాన్ని మనం ఆలోచిస్తామనుకోండి. ఇదిగో దేవుడు నార్మల్‌గా ఎలా రాయించాడు? ఇదో ప్రాబ్లమ్ కంప్లెయింట్ ఇచ్చి ఎలా రాయించాడు అని మనం జ్ఞానిస్తేనే మనకేమొస్తది? ఎలా జ్ఞానంగా ఎవరు చదువుతారండి అనుకుంటే ఒక విషయం చెప్పనా? యోహాను సువార్తలో ఉంటది కదండీ! 5వ అధ్యాయం 39లో నిత్య జీవము ఎక్కడుంది చెప్పండి? లేఖనాలను పరిశోధిస్తేనే, లేఖనములను పరిశోధిస్తేనే, ఏమిస్తేనే? పరిశోధిస్తేనే. ఏంటి పరిశోధిస్తాం? పరిశీలనగా చదివితేనే నీకేముంటది? దాన్ని పరిశీలించకపోతే చదవండి, ఆ మాట చదవండి. 39 లేఖనముల యందు మీకేముంది? కలదని తలంచుచు వాటిని ఏం చేస్తున్నారు? అంటే లేఖనములో మనకి నిత్యజీవం ఉంది కాబట్టి దీన్ని పరిశీలించి దీన్ని చదివిన తర్వాత అనుసరిస్తేనే మనకు నిత్యజీవం. చదవకుండా బైబిల్ మీద పెట్టుకుని చనిపోయే ముందు ఇదిగోరా ఒక్క నిమిషంలో చచ్చిపోతాడు, బైబిల్ ఆడ మీద పెట్టండి, పరలోకం వెళ్ళిపోతాడు అంటగా ఏముండదు. అనుసరించాలి, చదవాలి. ధ్యానిస్తున్నామా? బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారా? చేయొద్దనంటే కుదరలేదండి ఈ సంవత్సరం. ప్రార్థన చేసుకుంటున్నారా? కుదరలేదు నీసం. దేవుని సన్నిధిగానంకెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేసుకుని ఆయన గోజాడుతున్నారా? అవ్వలేదండి. మరి ఏం సాధిస్తావు? నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటావు? కుటుంబాన్ని ఎలా దక్కించుకుంటావు? అక్కడ మోషే గారిలో ఉన్నటువంటి చూడండి, వారి తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసం ఎవరిలోనికొచ్చింది? మోషే గారు కూడా విశ్వాసమును బట్టే మాట్లాడుతున్నాడంటే తల్లిదండ్రులు ఎంత బాగున్నారు మీరు ఆలోచించండి. ఐగుప్తు ధనము వద్దనుకున్నాడంటే ఇంక విషయం చెప్పనంటే, ఐగుప్తులో మరలా ఏం సకల విద్యలు అభ్యసింపజేసిన వాడు ఎవరు? మోషే గారు. సకల విద్య ఒక ప్రశ్న వచ్చింది సెమినార్‌లో, ఏం చెప్పారో తెలుసండి? తింగర ప్రశ్న, ఏం ప్రశ్న అనాలో. ఇప్పుడు మోషే ఐగుప్తు ధనము కంటే సకల విద్యనందు ఏమి కలిగి ఉన్నాడు ఆయన?
ప్రావీణ్యత కలిగి ఉన్నాడు కదా! ప్రావీణ్యత కలిగి ఉన్నప్పుడు నత్తోడు ఎలాగయ్యాడు? నత్తోడైతే ఎలా ప్రావీణ్యుడు కలుగుతాడు? ప్రశ్న. నత్తోడు చదువుకుంటలేదా? నత్తోలు డాక్టర్ అవుతలేదా? చెప్పండి. హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు కదా! విజయ్ హాస్పిటల్‌లో డాక్టర్. ఆయన కాలు మరి పోలియో ఏదో మరి ఆయన ఎముకల డాక్టర్ కాదా? నత్తోడికిని చదువుకు సందర్భం ఏముంది? అవును కదా! నత్తోళ్ళు చదువుకుంటున్నారు, గుడ్డోళ్ళు చదువుకుంటున్నారు. చెప్పండి. చెవిటోళ్ళు చదువుకుంటున్నారు. అంటే ప్రశ్న అడుగుతా కూడా ఎలా ఉండాలి? సమాధానం బాగా అర్థమయ్యే విధానంలో చెప్పడానికి మంచి ప్రశ్న అడగాలి. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, చూడండి, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, చూడండి బాగా, అల్పకాలములో పాపభోగం క్రీస్తు విషయం పక్కన పెట్టేస్తే అల్పకాలం అని మోషకి ఎలా తెలిసింది? అది స్టార్టింగ్ కాలం కదా, ఇశ్రాయేలు నడిపించే కాలం కదా. తర్వాత పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో, ఎవరి ప్రజలతో శ్రమ వస్తుంది? క్రైస్తువుల మీదే పడిపోతే ఎలాగా అంటారు. ఇక్కడ ఎవరి ప్రజలతో శ్రమ వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ అన్యజనులు కాదు. చదవండి అక్కడ చాలా జాగ్రత్తగా. దేవుని ప్రజలతోనే శ్రమ వస్తుంది. నీ ఉన్న సంఘంలో నీ వాళ్ళ నుంచి శ్రమ వస్తుంది. దేవుని ప్రజలు విశ్వాసులైన క్రైస్తవుల నుంచి వస్తాయి బాధలో. దేవుని ప్రజలతో అన్నాడు ఆయన. అసలు అప్పటికే దేవుడి ప్రజలు, ఇప్పుడు ఈ ఐగుప్తులో ఉన్నారు, వాళ్ళు దేవుని ప్రజలా? చెప్పండి. దేవీ దేవతలను వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు దేవుని ప్రజలతో అక్కడ కమిట్మెంట్ చూడండి. మోషే గారి కమిట్మెంట్ చూడండి. ఆ కాలంలో ఆ కమిట్మెంట్ని పౌలు గారు రాస్తున్నారు. చూడండి ఏం రాస్తున్నాడు అసలు. మీకు అర్థమవుతుందండి? నీ గురించి ఏం రాస్తాడు? మీ ఆయన గురించి ఏం రాస్తావు? పెళ్ళి అయినటువంటి మొదటిలో ఏం చేశాడు? ప్రతి స్వీట్, హాట్, ఫ్రూట్ అన్నీ తీసుకొచ్చేవాడు. పెళ్ళైన కొన్నేళ్ళ తర్వాత స్వీట్ తెమ్మంటే బుద్ధుందా అని అడుగుతున్నాడు. హాట్ తెమ్మంటే చెప్పండి సిగ్గుందా అని అడుగుతున్నాడు. ఫ్రూట్స్ తెమ్మంటే చెప్పండి డబ్బులు లేవంటున్నాడు. బాగా ఆలోచించండి ప్రియులారా. మోషే గారు ఆ టైములో అలాగ ఎలా ఆలోచించగలిగారు? ఆలోచించరని పౌలు గారు మనకి ఎలా చెప్పగలుగుతున్నారు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? శ్రమ ఎవరి ద్వారా వస్తుంది? లాస్ట్ వీక్ చదివాం మనం. శ్రమ ఎక్కడి నుంచి రాదు? బాధ ఎక్కడి నుంచి పుట్టదు? శ్రమలు ఎవరి నుంచి వస్తాయి? దేవుని ప్రజలే. ఎవరి నుంచి వస్తాయి? అన్యజనాంగం నుంచి వచ్చి అసలు శ్రమలే కాదు, నిందలే కాదు, బాధలే కాదు. శ్రమలు ఎవరి నుంచి వస్తాయి? ఫిక్స్ అయిపోడండి ఈయన. ఎవరు? వాళ్ళ నుంచి వచ్చింది. ఇప్పుడు కానాను దేశం అతను ప్రవేశించకపోవడానికి కారణం ఎవరు? ఏ ప్రజలు? ఎవరు ఇసికించేశారు ఆయన? కాని మాట ఎందుకు పలికాడు? ఎవరిని బట్టి పలికాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు శోధించి అతని ఆత్మల మీద తిరగబడగా నోటి ద్వారా ఏం పలికాడు? కాని మాట పలికాడు. అందుకునే కానాను దేశం. అందుకని ఇక్కడ దేవుని ప్రజలతోనేమొస్తుంది? మనకి శ్రమలు వస్తాయి. చెప్పండి, బాధలు వస్తాయి. ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి తెలుసా? ఫైనల్ కూడా చెప్తున్నాను, నోటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది దొంగసాటిగా చేస్తే శ్రమలో, శోధనలో, బాధలు కూడా ఎలాగొస్తాయి? కొన్ని సందర్భంలో కొన్ని నమ్మకాలు మనకు ఉంటాయండి. 500 100 పోయిందనుకోండి, ఖచ్చితంగా ఏదో రోజు నీకు ఖచ్చితంగా ఇవి దొరుకుతాయి. అది 500 100 ఎవరో నువ్వు దొంగతనం చేసావు, ఖచ్చితంగా ఏదో రోజు నీకు అయ్యి పోతాయి. ఒకరోజు ఒక మనిషిని దున్నపోతాను తిట్టావు, ఇంకొక రోజు ఇంకో మనిషిని ఏం చేస్తాడో అడ్డగాడిదా అంటాడు. లేట్ అవుద్ది. కానీ ప్రతిదానికి ప్రతిఫలం ఏం చేస్తే వచ్చే దేవుని ప్రజలతో ఏమన్నాడు? శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు. ఏమండి అసలు నిజంగా ఇక్కడి నుంచి 23 నుంచి ఇంతవరకేనండి ఒక సమాజానికి పెద్ద మెసేజ్ ఇచ్చాడండి. క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యం అని చెప్పాడు. దేవుని ప్రజలతో చెప్పండి నింద అనుభవించడం, శ్రమలు వస్తాయని చెప్పాడు. అల్పకాలంలో పాపభోగం వద్దని చెప్పేశాడు. తర్వాత ఏంటంటే పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు, అండ్ ఆమె దగ్గర జీవించలే కదా, అలా అంట కూడా నచ్చలేదంట. మీరు రిచ్చా అంటే ఐఎమ్ రిచ్ అంటారు. మరి మీరు బాగా ఏంటంట ప్యూరా అంటే అలాగంటావేంటి?
నా డ్రెస్ చూడంట. అక్కడ మోషే గారిని అడిగితే ఏమంటాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? మేము బానిసలం, ప్రభు కొరకు బానిసలు బ్రతుకులు బ్రతకడానికి వచ్చినోళ్ళు మేము రిచ్ ఫ్యామిలీ కాదు. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి పరో కుమార్తె కుమారుని నేను అనొద్దు, నాకు అసలు ఆ పేరు వద్దు. ఎంత గొప్పమండి! బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. అలాంటి మోషే గారు, అంత బాగా నిర్ణయం తీసుకున్న మోషే గారు, అంతలాగా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మోషే గారు ఒక్క నోటి మాట వలనే ఇక్కడ అడిగిపెట్టలేదంట, కానాను దేశం అడుగు పెట్టలేదంట. ఇంకో విషయం చెప్పనండి, ఎక్కడ చచ్చిపోయాడో కూడా ఆ ఆ బాడీ కూడా ఏం చేయలేదు. కారణం ఏంటి చెప్పండి మరి? బాగా ఆలోచించండి. ముగించుకుందాం. ఎందుకు ఇంత గొప్పవాడైన మోషే గారు ఒక్క మాట వల్ల ఏమైపోయాడు? ఒక్క మాట వల్ల ఏమైపోయాడు? కానాను దేశంలో అడుగు, దేవుడు మాట అంటే మాట. అలాంటి సిస్టమ్ ఏమన్నప్పుడు మనకుందా? అలాంటి పరిస్థితులైనా మనకు ఉన్నాయా? ఎందుకు మాట తప్పుతున్నావు? ఎందుకు మాటలు వదిలేసి బతుకుతున్నావు? ఎందుకు బూతు మాటలు వస్తున్నాయి నువ్వు నోటంట? ఎందుకు ఇచ్చిన మాట తప్పుతున్నావు? ఎందుకు నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతున్నావు అని దేవుడు నిలదీసి అడిగితే నీ వ్యక్తిగతంగా ఏం చెప్తావు ఆయనకి? పైన ఒకటి లోపల ఒకట? ఏంటి నీ బ్రతుకు? ఇలాగేనండి అలాగంటారేటండి, నేను దేవుడికి అనుకూలంగానే మాట్లాడాను అని ఇంకొక అతను వచ్చాడు. ఎవరో? సౌలు. వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆ ఫైనల్ మాట చదువుకుని ముగించేసుకుందాం. ఏమన్నాడు తెలుసా? చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో 15:22 ఒక మాట. మొదటి సమూయేలు గ్రంథం 15:20 ఒక మాట చూద్దాం. త్వరగా.